నాకు 2 బాబులు, ఫస్ట్ బాబు ఇంటర్మీడియట్, సెకండ్ బాబు 9th క్లాస్. మా బాబులు ఇప్పటికి 4 times బైబిల్ చదివేశారు. ఆదికాండం నుండి ప్రకటన వరకు చదివేశారు. నేను ఇప్పటికి 46 సార్లు ఆదికాండం నుండి ప్రకటన వరకు చదివేసిన. మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు, ఎందుకు నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ మీరు బైబిల్ చదవాలని చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కనీసము మన ఏజ్ ఎంత ఉందో అంత బైబిల్ అయినా చదవాలి అన్నిసార్లు. ఎందుకంటే ఒక సంవత్సరంలో రోజు 10 అధ్యాయాలు చదివితే 3 నెలల్లో బైబిల్ అయిపోతుంది. ఎన్ని నెలలండి? 3 నెలల్లో బైబిల్ అయిపోతుంది. నువ్వు ఇంకా చదవలేదంటే దాన్ని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. 3 నెలల్లో బైబిల్ అయిపోతుంది. బైబిల్ లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళాలి. నేను ఒకసారి దేవుని అడిగాను, ప్రభా వ్యభిచారాన్ని, దొంగలను, తాగుబోతులను పరలోకం తీసుకెళ్ళచ్చు కదా ప్రభా, నువ్వు కరుణామయుడు, దయామయుడు కదా ప్రభా అని అడిగాను. అప్పుడు దేవుడు ఏమని తెలుసా, సరే బిడ్డ, నేను ఇప్పుడు తాగుబోతుడిని తీసుకొచ్చిన పరలోకానికి. వాడు ఏమంటాడు తెలుసా, ప్రభా దూతలు పంపించినట్టు బాటలు తెప్పి ప్రభా అంటాడు. భూలోకంలో కంప అయిపోయింది, మరి పరలోకంలో ఏం చేయాలి? సరే నువ్వు అన్నట్టే వ్యభిచారం తీసుకెళ్ళాను, ప్రభా 10 అమ్మాయిని పంపి ప్రభా అంటాడు. అందుకోసమే పాపులకు పరలోకంలో ప్రవేశం లేదని ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మా చర్చ్లో 3 years మొదలుకొని ప్రతి పిల్లోడు బైబిల్ కంప్లీట్ చేశాడు. హల్లెలూయా. 3 సంవత్సరాలు మొదలుకొని ప్రతి పిల్లోడు. మరి మీ చర్చ్లో మీ ఫ్యామిలీలో ఎట్లా నాకు తెలియదు, ఒకవేళ లేకపోతే ఈ రోజు నుండి మీ పిల్లల్ని బైబిల్ చదివేయడం. ఎందుకంటే బైబిల్ ఉంటుంది, నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు దాని గురించే. ఇంతకు స్కిప్ చేశాడు కదా, చిన్నప్పుడు వాడికి ముందే బైబిల్ చదివి పెడితే ఆ తాగుబోతున్న పరిస్థితి వచ్చేది కాదు. బాలుడు నడవాల్సిన మార్గం వాడికి చిన్నప్పుడే మీ పిల్లల్ని బైబిల్ చదివిస్తే పెద్దగా వాళ్ళు తోలుగారు, ఈ అవసరం ఉండదు. మీరు ముస్లిం సహోదరులు చూడండి, చిన్నపిల్లలు స్కూల్కి పోరు, కానీ ఫస్ట్ వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు పెద్దగా అయిపోయినాక వాళ్ళు దాన్ని తొలగిపోతారా? మరి మనం ఏం చెప్తున్నాం? మన పిల్లల్ని ఏం చేయాలి? బైబిల్ చదివియాలి. హల్లెలూయా. నువ్వు చదివితేనే వాళ్ళు చదువుతారు. పిల్లలకంట పెద్ద కళ్ళు ఉంటాయంట, చిన్న చెవులు ఉంటాయంట, తెలుసా మీకు? పిల్లలకి ఏముంటాయంట? పెద్ద కళ్ళు, చిన్న చెవులు. అందుకే చెప్పింది వినరు, నువ్వు చేసింది వాళ్ళు చేస్తారు. నీ పిల్లలు చదవట్లేదంటే నువ్వు చదవట్లేదు. అవునా? కొడతారండి, నా సీరియస్ చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నా సాక్ష్యం ఎంత చాలా పెద్దగా ఉంది నా సాక్ష్యం, కానీ టైం లేదు. ఇప్పుడు 9 అయిపోయింది, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. కొంచెం వాక్యం చెప్పి 10 minutes వాక్యం చెప్పి నేను ప్రే చేపిస్తాను. హల్లెలూయా. ఓకే, వాక్యం రెఫరెన్స్ ఇస్తే మళ్ళీ చాలా టైం అవుతుంది కాబట్టి వాక్యానికి వెళ్తాం. ఓకే, ఇప్పుడు దేవుడు స్టార్టింగ్లో సృష్టిని అంతా సృష్టించిన తర్వాత అప్పుడు ప్రతి ఒక్క హృదయం ఎలా ఉంది? మాది మాతృభాష మరాఠీ, తెలుగు కాదు, కానీ నా తెలుగు మీరు అర్థం చేసుకుని చాలా ధన్యవాదాలు. హల్లెలూయా. ఓకే, అయితే దేవుడు ఆది కాండంలో సృష్టించినప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంట? ఆదమ హృదయాలు చాలా మంచిగా ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు. ఆదమవ్వ హృదయ శుద్ధిగా ఉన్నాయి కాబట్టి దేవునితో చూడడం కాకుండా దేవునితో మాట్లాడడం, దేవునితో నడవడం ఉన్నారు. ఎవరు? ఆదమవ్వ. చూడడమే కాక వాళ్ళు మాట్లాడుతున్నారు, దేవునితో సహవాసంలో ఉన్నారు. ఎవరు? ఆదం. ఎందుకు? వాళ్ళ హృదయాలు ఏమున్నాయి? శుద్ధిగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సాతాను గారు దూరినాడో వాళ్ళ హృదయాలన్నీ ఏమైనాయి? కలుషితమైనాయి. ఏమైనాయి? ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, హృదయంలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో దేవుని ఒక సన్నిధి నుండి వెలివేయబడ్డారు. ఎక్కడికి? దేవుని ఒక సన్నిధి నుండి వెలివేయబడ్డారు. ఎంత వెలివేయబడ్డాడంటే అక్కడి నుండి మళ్ళీ ఏ వ్యక్తి దేవుడి చూసినట్టు లేదు, ఒక హానోకు తప్ప కదా. హానోకు కూడా ఎందుకు చూశాడు తెలుసా మీకు? ఆయన 300 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు నడిచాడు. 65 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు నడుచున్నాడు. ఎప్పుడైతే మితుషుల పుట్టినాడో, మితుషుల అంటే హెబ్రీలు వాళ్ళు ఎలా అంటే పేరుకు ఒక అర్థం ఉంటుంది. అయితే మితుషుల అంటే వాడు చచ్చిన రోజు జలప్రలయం వస్తుంది, భూమి నాశనం అవుతుంది అనేసి. ఎప్పుడైతే ఈ మితుషుల పుట్టినాడో అప్పటి నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవునితో నడవడం మొదలుపెట్టాడు. ఎవరు?
అర్థమైందా? అర్థం కాలేదు. తెలంగాణ భాష మాట్లాడేది నేను, ఓకే కదా? అప్పుడు ఏమైంది? 60 ఇష్టం వచ్చిన బతికినాడు. దాని తర్వాత ఏం చేసినాడు? దేవునితో నడవడం మొదలుపెట్టాడు. అందుకోసమే ఆనకు దేవునితో నడిచాను అని ఉంటుంది. అందుకోసమే వితూషుల చనిపోయిన రోజే అదే సంవత్సరము జలప్రలయం వచ్చింది. అందుకోసం వితూషులనే 969 సంవత్సరాలు బతికినాడు. ఆయన ఒక్కటే. ఎందుకంటే ఆయన చనిపోయిన సంవత్సరం ఏమొచ్చింది భూమి మీదకి? జలప్రలయం వచ్చి చనిపోయింది. ఆయన పేరుకి అర్థమే అది. హల్లెలూయా. ఇప్పుడు జలప్రలయం వచ్చే ముందు మనం ఆదికాండం 6వ చూస్తాము. మనిషి హృదయాలంటే ఏమని అంట? చెడిపోయినాయి అండి. అవునా? 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? బాల్యం నుండి వాళ్ళ హృదయాలు చెడిపోయినాయి చూసి నాశనం. తర్వాత మళ్ళీ జలప్రలయం అయిపోయినాక కూడా ఆ చెడు హృదయాలు మనిషి ఏమవుతున్నాడు? క్యారీ అవుతున్నాడు. ఎంత చెడు హృదయాలు అయిపోయినాయి అంటే యేసు వారు చెప్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ఒకసారి చదువుతాను, ఎక్కువ వచ్చిన నేను ముగించేస్తాను. టైం అయిపోయింది, అందరికీ చలి పెడుతుంది, ఆకలి అవుతుంది, పనికి వెళ్ళొచ్చారు తెలిసి తొందరగా ముగించేస్తాను. ఒక్కసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచ్చిన. లోపటి నుండి అనగా మనిషి హృదయములో నుండి ఏమొస్తాయంటండి? కానీ ఆదముకున్నప్పుడు ఇవన్నీ లేవు. కానీ రాను హృదయంలో ఏమైనాయి? పాపంతో నిండిపోయింది. ఏమేం పాపం నిండిపోయింది? దురాలోచనలు అంట, జారత్వములు, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, ఈ 13 అన్ని ఏమైనాయంట? ఇప్పుడు ఇవన్నీ ఒక మనిషి హృదయం నింపబడిన తర్వాత మనిషి హృదయంలో దేవుడికి స్థానం ఉందా? అందుకోసం వాడు చెప్తే దేవుడు చెప్పమంటే ఇందాక స్కిట్ చూసినాం కదా, వాడికి దేవుడు చెప్తుంటే వింటున్నాడు వాడు? ఎందుకు? వాడి హృదయం మొత్తం ఏమైపోయింది? లోకానుసరంగా మొత్తము నింపబడ్డది. ఈ నింపబడినప్పుడు అదే పనులు చేస్తాడు. ఇప్పుడు ఒక మాట అంట, దేవుడు బైబిల్లో దావీదు దేవుని ఒక హృదయానుసరుడు. ఈ హృదయానుసరుడు ఏం చేసినాడు? ఒక పెళ్ళి అయిపోయిన స్త్రీతో వ్యభిచారం చేసినాడు. అవునా? ఇప్పుడు దావీదు ఎందుకు మందిరం కట్టలేదంటే దేవుడు ఎందుకు కట్టనీయలేదు? అయ్యో చెప్పండి, మీరు రాంగ్ చెప్తే మీకు ఎవరు కొట్టరు. ఏమని? దావీదు ఎందుకు కట్టలేకపోయినాడంట? ఆయన చేతులు, ఒక మాట అంట, రాజు యుద్ధాలు చేసినప్పుడు ఆయన చేతికి రక్తం ఉంటుందా లేదా? ఉంటుందా? మరి దావీదుకి ఏంటిదంటే, దావీదు చేతికి రక్తం ఏదంటే ఈ యుద్ధాలు చేసిన రక్తం కాదు, వ్యభిచారం చేసిన రక్తం ఉంది. ఏంటిది? బెత్షెబాకి వ్యభిచారం చేసిన ఆ రక్తం ఉంది అనమాట. అంతేగాని ఈ యుద్ధాలు చేసింది కాదు. యుద్ధాలు అంటే ప్రతి రాజు చేయాల్సిందే, అవునా? తర్వాత సొలొమోను కూడా చేసినాడు యుద్ధాలు. సో యుద్ధాల కోసం కాదు, ఆయన చేతికి రక్తం అంటుకుంది. ఆ రక్తం కాదు. ఏ రక్తము? ఉజ్జియా రక్తం. ఏంటిది? బెత్షెబా వాళ్ళ భర్తను అన్యాయంగా చంపించాడు. ఆ రక్తం. నమ్మకస్తుడు ఆయన. ఆ రక్తం ఉంది. వీళ్ళకి అక్రమంగా పుట్టిన పిల్లోడు చచ్చిపోయాడు. ఆ రక్తం అన్నమాట. హల్లెలూయా. ఆ రక్తం వలన ఈయన ఇల్లు, దేవుని ఒక మందిరం కట్టలేకపోయాడు. అందరూ అనుకుంటే యుద్ధాలు కాదు, ఈ రక్తం వాళ్ళ మీద ఉంది కాబట్టి ఇది కట్టలేకపోయాడు ఆయన. ఎందుకంటే హృదయం ఏముంది అనేది మొత్తం చెడిపోయి ఉంది. హృదయం మొత్తము చెడిపోయి ఉంది. బైబిల్ సెలవిస్తుంది ఘోరమైన వ్యాధితో నిండిపోయిందంట. ఇప్పుడు ఈ వ్యాధితో నిండిపోయిన హృదయము, చెడిపోయిన హృదయంని బాగు చేసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు బాగు చేయడానికి ఎవరు ఉన్నారు? ఎవరు చేస్తారు? బాగు చేస్తారు. ఎలా చేస్తారు? ఇప్పుడు ఒక మాట అంట, బాగు చేయాలంటే బాగున్న వాడే బాగు చేయగలుగుతాడు. అవునా కదా? ఇప్పుడు బాగున్న వాడే బాగు చేయాలి. అంటే ఇప్పుడు ఏంటిది? హృదయం గురించి తెలిసిన వాళ్ళు, నా హృదయంలో ఏ పాపం, ఏ కలుషం లేని వ్యక్తే నేను ఇంకొకటి, అరే ఇది పాపం రా, ఇది పాపం రా, ఇది పాపం రా అని నేను బాగు చేయగలుగుతా. నాదే మొత్తం పాపంతో నిండుకుంటే ఎదుటోనికి నేనేం పని చేస్తా? బైబిల్ ఉంటుంది, ఎదుటోని కళ్ళకెళ్ళి తీసే ముందు ఫస్ట్ నీ కళ్ళకెళ్ళి
దుమ్ము తీసి వేసుకోండి. సో తీసినవాడే ఎదుటోని క్లియర్గా చూసి చేయగలుగుతాడు. ఇప్పుడు ప్రతి మనిషి హృదయంలో ఏముంది? పాపంతో నిండుకున్నాడు. ఎక్కడి నుండి? ఈ ఆది కాండం నుండి నిండుకున్న వస్తుంది. అందుకే ఏంటిది, ఎవరు దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఎందుకు? మన అతిక్రమంలే మనకు అడ్డుగా వస్తుంది, చూడలేకపోతున్నారు. అందరు పాపంతో నిండుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ పాపం నుండి పోవాలంటే ఒకటే మార్గం. అందుకే దావీదు మహారాజ్ అంటాడు ఏమనంటే, శుద్ధ హృదయము. చూడు 51:10 ఆయన ఒక మంచి మాట అంటాడు. చూడండి, కీర్తనలు 51:10. నేను ముగించేస్తానండి. కీర్తనలు 51:10. దేవా నాయందు శుద్ధ హృదయము అంటే మనిషి తనంతలో తను శుద్ధ హృదయము చేసుకోలేదు. వాడి వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు రోగం నీ అంతలో నువ్వు బాగు చేసుకుంటే హాస్పిటల్ ఎందుకు? అవునా? అంటే మనంతలో మనం బాగు చేసుకోలేం కాబట్టి హాస్పిటల్ ఉంది మనకు. ఇప్పుడు ఇక్కడ కూడా మనంతలో మన హృదయాలను మనము బాగు చేసుకోలేం కాబట్టి దేవుడు మందిరం పెట్టాడు. నువ్వు మందిరానికి వెళ్తే ఆడ వాక్యం వింటే వాక్యం చేత నీ హృదయం ఏమవుతుంది? శుద్ధీకరించబడుతుంది. నువ్వు మందిరంలో వాక్యం వింటే ఇంట్లో వాక్యం చదవాలనుకుంటావు, ఇంట్లో వాక్యం చదువుకుంటే ఆ వాక్యంతో జీవించాలనుకుంటావు. ఎప్పుడైతే జీవిస్తావో నీ హృదయం ఏమవుతుంది? మెల్లమెల్లగా 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 శుద్ధీకరించబడుతుంది. ఒక్కటేసారి అప్పుడు ఏమంటాడు చూడు కీర్తనకారుడ, నా యందు శుద్ధ హృదయము కలగా చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు. పాపం చేసిన వాడికి స్థిరమైన మనసు ఉండదు. స్థిరమైన మనసును కలగ చేయమా, నూతనంగా. ఇంకా నీ సన్నిధుల నుండి. దాని అర్థం ఏం తెలుసా? ప్రభా, ఈ రాజ్యం ఇచ్చినా తీసుకో, ఈ భార్యలు ఇచ్చినా తీసుకో, పిల్లలు ఇచ్చినా తీసుకో, అన్ని తీసుకో, కానీ నీ సన్నిధి మటుకు తీసివే. ఎందుకంటే దావీదుకి తెలుసు, తన ముందున్న సౌలు అభిషేకింపబడి దేవునికి సన్నిధి పోతే ఏ విధంగా అల్లాడాడో ఎవరికి తెలుసు. అందుకే చూసి అట్లాంటి కుక్క బతుకు నాకు వద్దురా బాబోయ్, కావాలంటే రాజ్యం మొత్తం తీసుకో, కానీ నీ సన్నిధి మటుకు తీసివేయకు. ఎందుకంటే దావీదు కల్లారా తన ముందున్న రాజు పరిస్థితి. మనం కూడా మన కళ్ళ ముందు చాలా మంది జీవితాలు చూస్తాం. ఒకప్పుడు దేవుళ్ళు వెలిగింపబడి వాళ్ళు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు, అయినా మనం అది గ్రహించాం, కానీ దావీదు గ్రహించాడు. అందుకే ఏమంటున్నాడు, నా యందు శుద్ధ హృదయం. అంటే మన హృదయాన్ని శుద్ధి మనంతలో మనము చేసుకోలేము. ఎలా చేయగలుగుతామంటే 1 యోహాను 1:7 మనం ఎలా శుద్ధీకరించబడతాం? ఒక్కటేసారి అవుతుందా? చూద్దాం ఒకటేసారి. 1 యోహాను పత్రిక 1:7 అయితే దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో పరిగెత్తిన ఎడలనా. కొంతమంది మనుషులు ఏమైతే పరిగెత్తారు, కొంతమంది అయితే ఎస్సలు స్టాచ్యూలకు అట్లనే ఉంటారు, ఎంత నూకినా పోనే పో. కానీ నీ జీవితం మార్చబడాలి అంటే ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉండదు. ఏం చేయాలి? యేసు ప్రభుతో నడిచిన ఎడల కండిషన్, దేవునితో అన్యోన్య సావాసం కలిగిన వారు కనుక అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఒక్కటేసారి కాదు. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే డబ్బిస్తే దోస్తు, డబ్బు లేకపోతే మొత్తానికి కట్ చేస్తారు, ఫోన్ మాట్లాడు, మొహం కూడా చూడరు. కానీ ఒక మాట చెప్పాలన్నా, అది రాంగ్, అది పెద్ద తప్పు. అది ధననిధులు అంటే ఓన్లీ డబ్బు ఉన్నోడే కాదు, ఆలోచన కర్తలు కూడా ధననిధులే, నీకు పని చేసే కర్తలు కూడా ధననిధులే. నేను మందిరం కడతప్పుడు ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ అన్న నువ్వు ఎట్లా చర్చ్ కడుతున్నావు కదా, కట్టేది కొంచెం పెద్దది కట్టన్నా, చిన్నది కట్టక అన్నాడు. ఏమన్నాడు? చర్చ్ అయితే కొంచెం కట్టేది ఎట్లా పెద్దది కట్టన్నా అన్నాడు.
సరే అని చెప్పేసి అడవిలో మన చర్చ్ ఉంటుంది, నిజంగా ఊరు చివరిలో ఉంది, మాది అడవిలో ఉంటుంది చర్చ్. పెద్దది కట్టేసిన అప్పుడే. ఆయన రూపాయి డబ్బు ఇవ్వలేదు, కానీ ₹1,00,00,000 సలహా ఇచ్చినాడు ఆయన. ఎస్, అలాగా మన జీవితంలో ధననిధులు ఉంటారు. డబ్బు ఒక్కటే కాదు. ఒక మాట చెప్తాను, అందరికి తెలిసిన కథ ఏముందంటే, ఒక కోడి బంగారు గూడు పెడుతుందంట. అవునా? అది 24 పడుతుందా? ఆ కోడి మనతో ఉంటే చాలు, రైట్ టైంలో ఒక ఎగ్ వస్తుంది. ఆ ఎగ్గుతో నీకు ఏమవుతుంది? నీ సమస్యలు తీరుతాయి. ఒకవేళ ఆ కోడిని కోషిస్తున్నావు అనుకో, నెక్స్ట్ నీకు ఒక్కరోజు చికెన్ ఫ్రై తింటావు, అయిపోతుంది. దాని తర్వాత కదా, అదే నువ్వు కోడి మీద పెట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది? రోజు ఒక గుడ్డు. అలాగా మనం కూడా కొంతమందితో రిలేషన్స్ కట్ చేసుకోవద్దు. హల్లెలూయా. దేవుడితో కూడా రిలేషన్షిప్ కట్ చేసుకో. చూడండి, మనం అంటాం, బైబిల్ ఉంటుంది, నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించే వాళ్ళను అందరూ ప్రేమిస్తారు. ఎందుకంటే దేవుడు కనిపించట్లేదు. అందుకే దేవుడు అంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇది మనకు కష్టమైపోయింది, ఎందుకంటే కనిపిస్తున్నాడు కదా వీడు. కొడతారా అండి? హల్లెలూయా. చాలా సీరియస్గా చూస్తున్నారు. మరి బ్రదర్ ఆపేస్తారా లేదా అన్నట్టు. ఆపేస్తారు, నాకేముంది. హల్లెలూయా. ఇప్పుడు ఏంటిది? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని. ఇప్పుడు మనం అంటే నీ పొరుగు వాడిని దేవుడు చూస్తున్నాడు. అరే, కనిపించే ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తావు నువ్వు? ఎక్కడో ఉన్నోడిని ప్రేమించడం ఈజీ అండి, కానీ పక్కకున్న ప్రేమించడానికి కష్టం. అందుకే దేవుడు ఫస్ట్ నీ పక్కకున్నోడిని ప్రేమించు, నీ తల్లిని తిని సన్మానించు, నీ పెద్దోడిని గౌరవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఏంటిది? మనం దేవుడితో సహవాసము చేస్తే అప్పుడు మనం ఏమవుతుందంట? ఈ పాపిష్టి హృదయం పోయి పరిశుద్ధ హృదయం వస్తుంది. హల్లెలూయా. ఇది వన్ టైం కాదు, డైలీ ప్రాసెస్. మనిషికి పుట్టినప్పటి నుండి ఎప్పటి వరకు స్నానం చేపిస్తారండి? చచ్చిపోయిన తర్వాత కూడా స్నానం చేపిస్తారు. అంటే ఈ శరీరానికి ఇంత అవసరం ఉంటే నీ ఆత్మకి ఎంత అవసరము? హల్లెలూయా. ఇంతకు నరకానికి పోయేది శరీరమా, ప్రాణమా, ఆత్మన? ఏరిపోతుందండి చెప్పండి. ఆత్మ పోతుందా? అయ్యేదేవా, మన పరలోకం ఎక్కడ ఏది పోతుందో లేదు, మనకు నరకం ఏది పోతుందో లేదు, మనకేం లేదు. మట్టి నుండి వచ్చిన శరీరము మట్టికి వెళ్ళిపోతుంది. ప్రసంగిలు అంటారు, దేవుడి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నీ నరకానికి పరలోకం పోయేది ప్రాణం పోతుంది. అందుకోసమే శవం ఉంటాడు, పోయాడు మరి ఇక్కడనే ఉన్నాడు కదా అంటే శవం ఇక్కడనే ఉంటాడు. ఏమంటాడు? అయ్యో పోయాడు. ఏం పోయాడు? ఏం పోయిందంట? మనం ప్రాణం పోయిందంట. ఆత్మ పోయిందంటరా? ప్రాణం పోయిందంట. ఇప్పుడు మనిషికి బతుకున్నంత కాలం మనసుకి శాంతి కావాలి, చచ్చిపోయినాక ఏం కావాలి? ఆత్మశాంతి కావాలి. అందుకోసం ఏం చేస్తారంటే, మనిషి బతుకున్నప్పుడు ఏదో తీతిరి యాత్రలు చేస్తారు, చచ్చిపోయినాక వాడికి శాంతి కోసం ఏం చేస్తారు? దీపాలు పెడతారు. చీకట్లు ఉన్నాడు కదా, కనిపించదు కదా. హల్లెలూయా. సో మనిషికి ప్రాణానికి శాంతి కావాలి. అందుకే దేవుడు అంటే, నా శాంతిని మీకు, అది కేవలం మేసుకోబు దగ్గరనే ఉంటుంది. బతికినంతకాలం మనశ్శాంతి, చచ్చిపోయినాక నీ ప్రాణానికి శాంతి. అందుకే చూడండి ఏమంటే దేవుడు అంటాడు, నా ప్రాణమా తినము తాగము సుఖించమంటే దేవుడు ఏమంటాడు? ఈరోజు నీ ప్రాణాన్ని కోరుతున్నాను. అంటే ఈయన ధనవంతుడు లాజరస్ ఏమంటాడు? అబ్రహామా, లాజరస్కి ఒక్క చుక్క పెట్టు మన ప్రాణానికి తృప్తిపరచడానికి. నువ్వు పోయేది నీ ప్రాణం, నరకానికి పర్లాకుండా. నేను అబద్ధం చెప్పట్లేదు. మట్టి నుండి వచ్చింది మట్టికి. మీ ప్రసంగి గ్రంథంలో నేను రెఫరెన్స్ చేయండి, ఎందుకంటే టైం అయిపోయింది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడి దగ్గర వచ్చిన ఆత్మ తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి పోతే మిగిలేది ప్రాణమే. అందుకే అంటారు, ప్రాణం పోయిందిరా. నీళ్ళు దీవంగానే అబ్బా ప్రాణం లేచి వచ్చిందిరా. అవునా? ఓకే, ఈ ప్రాణంకి నువ్వు ఏం చేయాలి? దేవునితో నడుచుకుంటా ఏం చేయాలి?
హల్లెలూయా. ఒక మాట చెప్తాను. ఆపరేషన్ చేసేటప్పుడు టేబుల్ పడుకొని, సార్ కొంచెం చూస్ చేయండి సార్, నొప్పి అవుతుంది, మెల్లగా కట్ చేయండి సార్, మెల్లగా కుట్టాను సార్ అంటారా? అంటారా? సార్ హార్ట్ సర్జరీ సార్, ఫస్ట్ టైం సార్, నాకు భయం అవుతుంది సార్, కొంచెం మెల్లగా చేయండి సార్ అంటారా? అనరా? సార్ డాక్టర్ గారు నాకు మా ఆవిడ ఉందండి, పిల్లలు ఉన్నారు, కొంచెం చూస్ చేయండి సార్ అంటారా? ఏమంటాం? ఏమో బతుకుతానో చదువు చేసుకోరు, ఏం చేస్తారు చేసుకోండి కదా. గమ్మున పడుకుంటే వాడు కోసి గీసి అన్ని చేస్తాగా మొత్తం ఏంటిది కోమలు బయటకు వచ్చినాక బతుకున్నానా. అలాగా మనం కూడా దేవుడికి సమర్పించుకోవాలి. ఏం చేస్తావు చేసుకో ప్రభువా, హల్లెలూయా. నాకు నువ్వు కావాలి, ఏం చేస్తావు చేసుకో, నాన్నకిచ్చి ఏం తీసివేసుకో, ఏం చేస్తావు లేదు, సరెండర్. అప్పుడు దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు డాక్టర్కి సరెండర్ చేస్తావు నీ శరీరాన్ని, అలాగ నువ్వు దేవుడిని సమర్పిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీలో ఉన్న పాపం మొత్తాన్ని. ఈరోజు ఒకవేళ పాపం తీయాలంటే ప్రతి ఒక్కరికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లు, స్నాప్చాట్ ఇవే వస్తాయి. ఇంకా వేరే ఏం రావు. మొత్తం ఇట్లా ఏడు నీళ్ళు తాగినోడికి ఇట్లా వస్తే నీళ్ళు ఎట్లా వస్తాయో వీళ్ళకి తెలిసి ఇవే పడుతుంటే అన్నీ. ఇంతకుముందు లవ్ లెటర్ పడేటివి ఇప్పుడు ఇవే పడతాయి. ఇక కొత్తగా ఇంకొకటి వచ్చింది ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే నుండి చాటింగ్ చేసుకుంటున్నారు. వాట్సాప్లో అందరు పేరెంట్స్ చూస్తారని చెప్పి దాంట్లో చాటింగ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు దేవుడు ఒక ఇట్లా ఒత్తితే అవన్నీ వస్తాయి. ఏమొస్తాయి? ఒక ఆమె నాకు రీసెంట్ ఒక ఆమె వచ్చింది, అంకుల్ నేను చదువులో నాకు అసలు ఏం గుర్తుండట్లేదు, కొంచెం ప్రార్థన చేయండి అంకుల్ అంటే, సరే అని చెప్పి ప్రార్థన చేసినాకన్నా, అమ్మ ఏందమ్మా రాత్రి 12-1 గంట వరకు ఫ్యాషన్ షో చూస్తున్నామంటే, అంకుల్ మీకు ఎలా తెలిసింది అంకుల్? నువ్వు టీవీలో ఫ్యాషన్ షో చూస్తున్నావా లేదా? చూస్తున్నా అంకుల్. అంటే నీకు ఫ్యాషన్ చూడడానికి టైం ఉంది కానీ చదువుకోవడానికి టైం లేదన్నా నీకు. ఒకటి నేనే నీ గురించి చెప్పగలుగుతుందంటే ఆయన 24 hours చూస్తున్నాడు అనుకో మాకు. కానీ ప్రతిదీ తీర్పులోకి వస్తుంది. ఇక్కడ ఎంతకాలం బతుకుతావో తెలియదు, మరణానికి మర్యాద లేదు. వాడు ఎప్పుడైనా వచ్చేస్తాడు, వాడు దేవుడు రాకడ కూడా ఎప్పుడైనా వస్తుంది. ఈ రెండు ఎప్పుడు చదువుతావు ఎవరికి తెలియదు. కాబట్టి ముందు నువ్వు ఏం చేయాలి? నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? ఏసీకి ఇస్తేనే. ఏసీఆర్ జెంటిల్ మ్యాన్, మర్యాద గల మనిషి. హృదయం ముందు తలుపు తడుతాడు, నువ్వు తీస్తేనే వస్తాడు, లేకుండా రాడు. కానీ దురాత్మ అట్లాగా బలవంతంగా వచ్చేస్తాడు దొంగలాగా. కానీ ఏసు దొంగలు కాదండి, ఆయన మంచి మనిషి. కాబట్టి నన్ను రాణిస్తేనే వస్తాడు. ఒకవేళ ఈరోజు నువ్వు ఒక డాక్టర్కి నీ శరీరాన్ని ఎలా సమర్పిస్తావో, నువ్వు ఒక సృష్టికర్తకు నీ జీవితాన్ని సమర్పిస్తే నేను హార్ట్ ఆపరేషన్ చేసి ఆ హార్ట్ని తీసి ఆయన హార్ట్ని పెడతాడు. అందుకే అంటారు పౌలు భక్తుడు, క్రీస్తు యేసుకున్న మనసు మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. ఇది ఎక్స్చేంజ్ ఆఫర్. ఏం ఆఫర్? పాత చీరలు ఇచ్చి కొత్త చీరలు తీసుకోండి కదా. నీ దరిద్రమైన పాపిష్టి హృదయం ఇచ్చి యేసు ఒక మంచి హృదయం తీసుకునే ఆఫర్. దాన్ని ఒక్కరు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎట్లుంటుందంటే, పక్కల ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలి, పక్కల ఇంట్లో టీవీ ఉంటే మా ఇంట్లో పెద్ద టీవీ ఉండాలి అనుకున్నారు అనుకోండి. పక్కలతో కంపేర్ చేసిన అనుకోండి, ఏమైతే చెప్తాను అది కూడా. గ్యాచ్ ఏం చేసినాడు? వెనకలు వెళ్ళి సొమ్ము తెచ్చుకున్నాడు, బంగారం వద్దన్న సొమ్ము తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఎలీషా అంటాడు, బాబు నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు నీతో పాటు నా హృదయం రాలేదా అంటాడా. ఆయనకు కుష్టి వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఈ ధనం వల్లనే వచ్చిందిరా బాబు వాడికి. కాబట్టి ఈ ధనం నీతోనే వచ్చింది కాబట్టి ఆ ధనంతో పాటు ఫ్రీ ప్యాకేజ్ ఆ కుష్టి వ్యాధి కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళాం అనుకోండి, 5,000 చీర కొంటే 5 రూపాయల కవర్ ఫ్రీ అడుగుతామా లేదా? ఎట్లా ఇవ్వరండి కవర్ ఫ్రీ, ఇంకొకటికి ఏంటి అంటారు కదా. 5,000 చీర కొంటే 5 రూపాయలు కవర్ ఫ్రీ. ఇది కూడా పక్కోదేమో నువ్వు ఆశించినావు అనుకో, పక్కోటికి రేపు బీపీ షుగర్ ఇస్తే అది కూడా ఫ్రీగా నువ్వు తీసుకోవాల్సిందే.
కేజీ షుగర్ తీసుకోవాల్సింది. ఎందుకంటే నువ్వు పక్కోడిది ఆశించినావు కదా, పక్కోడితో కంపేర్ చేసినావు కాబట్టి క్రైస్తువులు ఆ పని చేయకూడదు. హల్లెలూయా. నీది కాంతి నువ్వు ఆశించకూడదు, నీకు ఎంత ఇచ్చినా అంది చాలు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితాన్ని దేవుని సమర్పిస్తే ఇలాంటన్నీ దేవుడు తీసిస్తాడు. ఆపరేషన్ చేసి ఏం చేస్తాడు, టక కోసి అవన్నీ తీసేసి వేరే ఏదో కాదు ఆయన గుండెని తీసే పెడతాడు. ఎవరైనా పెడతారండి? ఏ డాక్టర్ అయినా? నేను హాస్పిటల్ ఉన్నప్పుడు హార్ట్ రిప్లేస్మెంట్ గురించి ఆ టీంలో ఉన్నాను. ఒక చిన్న పిల్లోడు చచ్చిపోతుంటే వాటి ఉదయం తీసి పెద్దోడికి పెట్టినాడు అనమాట. అంటే ఏంటి, ఒక్కరిని తీసి ఒక్కరికి పెడతాడు, కానీ తన గుండె తీసి ఎవరు పెడతారండి? కానీ యేసయ్య పెడుతున్నాడు. నా యేసయ్య, నువ్వు జస్ట్ నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటే ఆయన ఆపరేషన్ చేసి ఆ పాపిష్టి గుండె, పాపిమైన గుండె అవన్నీ మచ్చలు అన్నీ ఆ గుండె మొత్తం తీసి ఆయన గుండె తీసి నీకు పెడతాడండి. హల్లెలూయా. ఒకవేళ నీ గుండెను నీ హృదయాన్ని దేవుడికి నీ ఇవ్వాలని సమర్పించుకుంటే లేచినప్పుడు ప్రార్థన చేస్తాను. దేవుడికి నువ్వు ఒక డాక్టర్కి, వాడు డాక్టర్ చదువుకున్నాడో లేదో నీకు తెలియదు, వాడి డిగ్రీ నిజమా అయినా కాదో నీకు తెలియదు, వాడు రాసిన మందులు వాస్తవమా కాదో తెలియదు, కానీ వాడికి నువ్వు నమ్ముతావు. కానీ సృష్టికర్త నమ్మడానికి వచ్చినప్పుడు 100 ప్రశ్నలు వస్తాయి. ఈరోజు ఒకవేళ నువ్వు ఒక ఆపరేషన్ థియేటర్ మీద ఏ విధంగా నువ్వు సమర్పించుకుంటావు, ఒక పోలీసు తోడు హ్యాండ్స్ సంబంధంగానే మొత్తం ఎలా సమర్పించుకుంటావో, ఒకవేళ ఈ రోజు నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటే, నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకుంటే, ఆయన నీకు ఎంత దుర్మార్గ చెడ్డమైనా తీసి వేరే గుండె కాదండి, ఆయన హృదయాన్ని ఇస్తాడు. కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని ఒకవేళ నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలనుకుంటే నువ్వు ఉన్న చోట కుడి హస్తం పెట్టి, ప్రభా ఇగో నా హృదయాన్ని నీకు ఇస్తున్నా ప్రభా. నువ్వు ఎక్కడున్నా సరే ముందుకు రావాల్సిన ఏ అవసరం లేదు, నువ్వు ఉన్న చోటనే చాలు. నువ్వు చెయ్యెత్తి, ప్రభా నా జీవితాన్ని నీకు ఇస్తున్నా ప్రభా, నా గుండెని నీకు ఇస్తున్నా ప్రభా, నరకం నాకొద్దు ప్రభా, నాకు నువ్వు కావాలి. దావీదు అన్నట్టు ఏమొద్దు నాయన, నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు నాకు కావాలేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. ఇగో నా హృదయం తీసుకున్నయ్యా, నా జీవితం తీసుకో, నా బలహీనతలు తీసుకో, నా బలము తీసుకో, నా ఆస్తి తీసుకో, నాకేదొద్దు, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు ఉంటే చాలేసయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా అని నువ్వు అనుకుంటే నీ హస్తం ఎత్తు, నీకోసం ప్రార్థన చేస్తాను. నువ్వు ఎక్కడున్నా పర్లేదు, నువ్వు నాకు కనిపించాల్సిన అవసరం కూడా లేదు, కానీ నీ చెయ్యి నువ్వు దేవుడు కనిపిస్తే చాలు. నీ చెయ్యి ఎక్కడున్నా దేవుడు కనిపిస్తే చాలు. ఇంకో ఆయనకు నీ జీవితాన్ని అప్పగి, నాకు కాదు నువ్వు జీవితాన్ని అప్పగించాల్సింది. నేనేం చేయను, నీకన్నా ఘోరమైన పాపి నేను. కానీ ఈరోజు ఎలా ఉన్నానంటే దేవుని కృపను బట్టి ఆ కృపని నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ కుడి హస్తం పైకెత్తితే నువ్వు దేవుడికి ప్రార్థన చేయి, ప్రభువా ఇగో నా ఆత్మజీవంశం నీకు సమర్పిస్తున్నాను, నన్ను మార్చునైనా, నా జీవితం రాయేసయ్యా, నన్ను ఏం చేయాలి నువ్వు చేయి ప్రభా. ఇగో నా ఆస్తి, నా పాస్తి, నా గతము, నా భవిష్యత్తు సమస్తం, నా బలహీనతలు, బలం అన్నీ నీకు సమర్పిస్తున్నావు ప్రభా. ఇగో నీ పాదాలకు నన్ను నేను నా కుటుంబాన్ని, నా అప్పులను, నా రోగాలను, నా బాధలు, కష్టాలు అన్నీ నీకు సమర్పిస్తున్నాను ప్రభా. నా జీవితాలు, అన్ని స్థలాలు నీ చిత్తంగా జరుగును గాక. ప్రార్థన చేస్తే సర్వోన్నతుడ సర్వాధికారి సృష్టికి నీ పొందనాలు చేస్తాం ప్రభా. ఎంతమంది అయితే ప్రభా వారి హృదయాలు తెరిచి నీకు రమ్మని వాళ్ళు ప్రభా ఆహ్వానిస్తున్నారో వాళ్ళ జీవితాల ప్రేరణ నువ్వు ఇచ్చిన అధికారం బట్టి వాళ్ళ మీద ఉన్న పాపాలను, శాపాలను, అతిక్రమాలన్నీ క్షమించి అవన్నీ శిలువకు మేకులతో కొట్టివేస్తూ శిలువలో కాస్త రక్తాన్ని జీవ నీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వాళ్ళ లోనికి ప్రోక్షిస్తున్నాం, విడుదల చేస్తున్నాం ప్రభా. యేసు నామములో వాళ్ళకి జీవం వచ్చును గాక, వాళ్ళ హృదయాలని మార్చబడును గాక, వాళ్ళ మనసులని మార్చబడును గాక, వాళ్ళ తలపులని యేసు నామములో మార్చబడును గాక, క్రీస్తు స్వరూపంలో ప్రతి ఒక్కరు మార్చబడును గాక. ఎంతమంది అయితే ఈ రోజు ఈ రాత్రి నీకు సమర్పించుకున్నారో వాళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి పేరు జీవనంగా రాసుకొని వాళ్ళ జీవితంలో కుటుంబాలు సంపూర్ణ మార్పు దయచేయమని, వాళ్ళందరినీ పరలోకంలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు కలుసుకుని కృప చూపించమని ప్రభా మరి సంఘం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఈ సంఘానికి ఉన్న ప్రతి బంధకాలు యేసు నామములో తెంచివేస్తున్నాం. ఈ సంఘానికి ఉన్న ప్రతి శాపాన్ని యేసు నామములో విరగొడుతున్నాం. ఈ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్న డైవర్స్ ఒక గొడ్డితనాన్ని ఒక స్పిరిట్స్ అన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాం. ఇక మీద నుండి ఈ ప్రాంతంలో
విడోస్ ఉండకూడదు, డైవర్స్ క్యాన్సల్ చేస్తున్నాను, గొడ్డితనాన్ని క్యాన్సల్ చేస్తున్నాను. ఇక మీద నుండి ఈ ప్రాంతం అంతా ఏసునాలో ఫలించును గాక. భార్య భర్తలు కలిసి ఆనందంగా ఉందురు గాక. ప్రతి రోగాన్ని ఏసు నామములో గద్దిస్తున్నాను. ప్రతి ఇల్లు కంప్లీట్ అవును గాక. ప్రతి జీవితం ఆనందంగా ఉండును గాక. ఈ సంఘానికి ఉన్న ప్రతి బంధకాలు తెంచివేస్తుంది. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు దీవించమని, వాళ్ళు ఫలించి అభివృద్ధి విస్తరించే కృప ఇచ్చేయమని, నీ గాయమైన నష్టాలు చాపి దీవించమని, సకల ఘనత మహిమ నీకు చెల్లిస్తుంది. నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుచున్నాం తండ్రి. గొప్ప ఉన్నందుకు వందనాలని ప్రార్థిస్తున్నాం.